భర్తను మార్చడం నీ వల్ల కాదు, నీ భార్యను మార్చడం నీ వల్ల కాదు, నీ పిల్లలను మార్చడం నీ వల్ల కాదు, నీ యొక్క స్థితిగతులను మార్చడం నీ వల్ల కాదు, నువ్వు కలిగినటువంటి ప్రతి సమస్యను మార్చడం నీ వల్ల కాదు. కానీ జీవము కలిగినటువంటి దేవుడు మార్చడానికి సమర్థుడు. అందుకే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన దగ్గర వచ్చినప్పుడు ప్రతిదీ కూడా అడిగే వ్యక్తిగా ఉండు, ప్రార్థించే వ్యక్తిగా ఉండు, జవాబును పొందుకునే సాక్షిగా జీవించే వ్యక్తిగా ఉండు అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఆ విధంగా నీ జీవితం ఉందా? ఆ విధంగా నీ బ్రతుకు ఉందా? ఎలా ఉంది నీ జీవితము? ఒక భార్యగా, ఒక భర్తగా, పిల్లలుగా, తల్లిదండ్రులుగా, యవనస్తులుగా, సేవకులుగా, విశ్వాసులుగా నీ జీవితము, నీ భక్తి జీవితము ఏ విధంగా ఉందండి? పరిశీలన చేసుకోండి. క్రీస్తు నామమున మీకు అందరు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగుండాలి, మీ అందరి కొరకు నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాను అనే విషయాన్ని మర్చిపోవద్దండి. ఈరోజు దేవుని వాక్యము ద్వారా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాము. యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాము. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడా, జీవం కలిగినటువంటి దేవా, శివాధిపతి, మీ నామను బట్టి మీకు వందనములు. అయ్యా, ఇక్కడ దర్శిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కనికరించండి, సహాయం చేయండి, వాళ్ళ ప్రార్థనలకు జవాబును అనుగ్రహించండి. ఎందరైతే ప్రభువా ఈ వాక్యాలు వింటున్నారో అందరూ కూడా ఆధ్యాత్మికంగా బలపడాలి. అలా మీరు సహాయం చేస్తారని నమ్ముచు ప్రతి ఒక్క హృదయాన్ని తెరవమని, వాక్యానుసారంగా జీవించే మనసును ప్రసాదించమని ప్రార్థనలు నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొందున్నాం మా తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క ఉపవాస కూడికకు వచ్చినటువంటి మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తాను. అందరూ జాగ్రత్తగా ఈ విషయాలు వినడానికి ప్రయత్నము చేయండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఏ విషయాలైతే మీ దగ్గర చెప్పమన్నాడో ఆ విషయాలనే చెప్పడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈరోజు మనము వాక్యాలను శ్రద్ధగా విందాము, వాక్యానుసారంగా జీవించుదాము, వాక్యానుసారంగా బ్రతుకుదాము. అలా బ్రతకడానికి పిలువబడినటువంటి వారు మీరందరూ కూడా అని నేను నమ్ముచున్నాను. ఇక్కడ ఈ యొక్క భాగంలో మనం చూస్తాము యేసుక్రీస్తు వారి గురించి, అదేవిధంగా లాజరు గురించి మీకు తెలిసినటువంటి విషయాలే. అయితే ఇందులో మేము చాలాసార్లు విన్నాము, చాలాసార్లు విని చదివాము అన్న వాళ్ళు చాలా మంది ఉండి ఉండొచ్చు. అయితే ఎందుకో పరిశుద్ధాత్ముడు మరొకసారి ఈ యొక్క వాక్యాన్ని గుర్తు చేయమన్నాడు, మీకు తెలియపరచమన్నాడు. కాబట్టి దాన్ని తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ఒక ప్రాంతంలో ఆయన ఉన్నాడు. అలా ఉన్నప్పుడు లాజరు గారికి ఆరోగ్యము బాగలేదు. ఏమీ లేదంట, ఆరోగ్యం బాగలేదు. ఎప్పుడైతే ఆయనకు ఆరోగ్యం బాగలేదో ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారికి తెలియపరిచారు. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారికి తెలియపరిచారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి తెలియపరిచారో ఆయన వెంటనే వచ్చేసాడా అక్కడికి? అర్థమైందన్నమాట. యేసుక్రీస్తుకు ఎప్పుడైతే తెలియపరిచారో తెలియపరచగానే యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడా? రాలేదండి. ఎందుకు రాలేదు తెలుసుకుందాం. ఎందుకు ఆలస్యం చేశాడు తెలుసుకుందాం. ఈ వాక్యాలను వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితంలో కూడా అనేక సార్లు దేవుని సన్నిధికి వచ్చావు, ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు. అయ్యో, ఈరోజు నేను నా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను, నా పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను, ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నాను, వ్యాపారం కొరకు ప్రార్థిస్తున్నాను, లాభం కొరకు ప్రార్థిస్తున్నాను,
అనారోగ్యం బాగవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. పెళ్లి గురించి ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలం గురించి ప్రార్థిస్తున్నాను. అనేక సమస్యలు నన్ను చుట్టుముట్టాయి. అనేక మంది నాకు శత్రులుగా తయారయ్యారు. అనేక మంది నన్ను నిందించేవారు, అవమానపరిచేవారు, గాయపరిచేవారు, దూరం పెట్టేవారు, నన్ను బయటికి నెట్టేవారు ఎక్కువైపోయారు. నేను ఎంత దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ, ఎంతగా దేవుని మీద ఆధారపడినప్పటికీ, అయ్యో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడైనా అనుకున్నారా? ఆ రోజు కూడా యేసుక్రీస్తుకు లాజరు గురించి తెలియపరచగానే ఆయన వెంటనే రాలేదండి. ఆలోచన చేయండి ఒకసారి. నువ్వు ప్రార్థిస్తున్నా వెంటనే కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు, ఈ కార్యం కొరకు మేము చాలా ప్రార్థనలు చేస్తున్నామండి, ఎందుకు దేవుడు జాబు తొందరగా ఇవ్వలేకపోతున్నాడు? నేను ఒకటే కాదు కానీ నాకు తెలిసినటువంటి బంధువులకు, స్నేహితులకు, నేను తెలిసినటువంటి నాకు పరిచయం ఉన్నటువంటి గ్రూపుల్లో కూడా నా ప్రార్థన రిక్వెస్ట్ను పంపిస్తున్నాను. ఎంతమంది ప్రార్థన చేసినప్పటికీ కూడా ప్రార్థనకు జవాబు రావడం లేదు అనే వాళ్ళు మన మధ్య ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? వాక్యం నుంచి చూసే ప్రయత్నము. ఏమంటున్నాడు? వాక్యం నుంచి చూసే ప్రయత్నము. ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఏమన్నాడు? అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నాడు. ఏ ఒక్కరు మీరు మర్చిపోకండి, ఏ ఒక్కరు మీరు నిర్లక్ష్యము చేయకండి. ఏ విషయంలో? ప్రార్థన చేసే విషయంలో, దేవుని సన్నిధిలో కనిపించే విషయంలో, దేవునికి మొరపెట్టే విషయంలో ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేయకూడదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఆయన విన్నాడు. ఎవరైతే ఆ వార్తను తీసుకువచ్చినటువంటి వ్యక్తి మాటలను ఆయన విన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి, సహోదరుడా, నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. నువ్వు అనుకోవద్దు, నేను అప్పుడప్పుడు మందిరానికి వెళ్తున్నా, నాకు ప్రార్థన చేయడం సరిగా రాదు, వాళ్ళ అందరైతే బాగా ప్రార్థించగలుగుతున్నారు, నాకు తెలియదే, నేను ఏమని ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? నా ప్రార్థన దేవుడు వింటాడా అని నువ్వు చింతించవలసినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటారా? ఇక్కడ వాక్యంలో మనం చూస్తామండి, ఏ విషయాన్ని అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అర్థమవుతుందండి? 2 దినములు నిలిచెను అంటే ఆయన రోగి అయి ఉన్నాడని యేసుకు తెలిసినప్పుడు, అంటే యేసుక్రీస్తు వారికి మీరు తెలియపరచాలి. ఏమని తెలియపరచాలి? అయ్యో నా భర్త ఇలాంటి వాడు, నా భార్య ఇలాంటిది, నా పిల్లలు ఇలాంటి వారు, నేను పనిచేసే చోట అలాంటి వాళ్ళు ఉన్నారు, నేను వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఇలాంటివి నాకు ఎదురవుతున్నాయి కాబట్టి అని నీ యొక్క ప్రతిదీ ఆయనకు తెలియపరచాలి. చాలా మంది మందిరానికి వస్తారు కానీ ఏ ఒక్కరు, కొంతమందిని మనం చూస్తున్నామండి, అంటే చాలా మంది మందిరానికి వచ్చినప్పటికీ కూడా అందరూ తమ భర్త కొరకు, తమ పిల్లల కొరకు, తమ ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు ప్రార్థన చేస్తారు. అయితే దాన్ని పొందుకోక ముందే దాన్ని మర్చిపోతారు వాళ్ళు. అర్థమవుతుందా ఈ పాయింట్? అంటే ఒకసారి ప్రార్థన చేస్తావు, 2 సార్లు ప్రార్థన చేస్తావు, అలా ఒకసారి 2 సార్లు ప్రార్థన చేయగానే దేవుడు తొందరగా జవాబు ఇవ్వలేదు అనుకోండి, మర్చిపోతామండి. మర్చిపోయి మరలా దాని గురించి ప్రస్తావన చెయ్యము, మళ్ళీ దాని గురించి ప్రార్థన చేయము. ఉదాహరణకు ఒక ఆమె ఈ విధంగా ప్రార్థన చేసింది. ఏమైనా ప్రార్థన చేసిందంటే, అయ్యో ప్రభువా, నా భర్త చాలా తాగుతున్నాడు, చాలా అలవాట్లు కలిగి ఉన్నాడు, ఆయనను మార్చండి అని 1 వారం వరకు, 2 వారాలు, 3 వారాలు చేసిందంట. నెల అయిపోయిందంట, జవాబు రాలేదు. 6 నెలలు అయిపోయింది, జవాబు రాలేదు. సంవత్సరం అయిపోయింది, జవాబు రాలేదు. అప్పుడు ఆమె అనుకున్నది, నేను ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా జవాబు రావడం లేదే, ఇంతే అని చెప్పేసి దాన్ని అక్కడికే విడిచిపెడుతుంది, అక్కడికే మర్చిపోతుంది, మళ్ళా దాని గురించి ప్రార్థన చేయదు.
ఉన్నారా? ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో నువ్వు కూడా నీ ఉద్యోగాన్ని బట్టో, వ్యాపారాన్ని బట్టో, కష్టాన్ని బట్టో, నష్టాన్ని బట్టో, అనారోగ్యాన్ని బట్టో, ఆర్థిక ఇబ్బందులను బట్టో, ఫలాన్ని బట్టో, వివాహం గురించో లేదా గర్భఫలం గురించో ప్రార్థించావు. అయితే ఏమైపోయింది? మర్చిపోయావు. 2-3 సార్లు ప్రార్థన చేశావు, వదిలేశావు. 4-5 సార్లు ప్రార్థన చేశావు, వదిలేశావు. తర్వాత దాని గురించి ప్రార్థన చేయలేకపోతున్నావే. ఎందుకు ఒకసారి ఆలోచన చేసుకోండి మిమ్మల్ని మీరు. నేను ఎందుకని ప్రార్థన చేయలేకపోతున్నాను? ఈరోజు నువ్వు ఎందుకు ప్రార్థించలేకపోతున్నారు? అయ్యో, కొన్ని కుటుంబాలను మేము చూసినప్పుడు వాళ్ళ కుటుంబాలలో బైబిల్ ఉంటది, వాళ్ళ కుటుంబంలో దేవుని ఫోటోలు ఉంటాయి, వాళ్ళ కుటుంబంలో దేవుని వాక్యాలు కనిపిస్తాయి, కానీ ప్రార్థన చేసే కుటుంబాలు లేవు. ఈ రోజు గొప్పగా చెప్పుకుంటారు, మా ఊరిలో ఇంతమంది నమ్ముకున్నారు, మా సంఘంలో ఇంతమంది నమ్ముకున్నారు. అయితే నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తున్నారా? నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు రోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారా? ఆలోచన చేయడం లేదు. ఈరోజు చూడండి, మీరు సంఘంలో అదేవిధంగా విశ్వాసంలో, క్రైస్తవుల్లో ఈరోజు ఎలా అయిపోయారంటే సోంబేరులుగా తయారైపోయారు. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యో ప్రార్థన ఏం చేస్తారండి? వాడు ప్రార్థన చేయడు కాబట్టి దాని విలువ మనకి తెలియదు. కొంతమంది సేవకులు అంటూ ఉంటారంట, ఎవరో పలానా వ్యక్తి మనం తెలియపరిచాడు, అన్న ప్రార్థన చేయకూడదంట కదా. ఎవరు చెప్పారు? పలానా సేవకుడు చెప్పాడండి. అయ్యో, నీ జీవితానికి ప్రార్థన అనేది లేకపోతే గుర్తుపెట్టుకో, నువ్వు బ్రతికినా సచ్చినటువంటి వ్యక్తితో సమానము. ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఈరోజు నీలో ఊపిరి ఉన్నది ఎంత నిజమో, నువ్వు క్రైస్తవుడిగా ఉంటే చాలదు, కానీ ఆ క్రైస్తవాన్ని క్రియారూపకంలో తీసుకువచ్చే వ్యక్తులు కావాలి. అవసరాల కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ముఖ్యం కాదు, కానీ ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసే వాళ్ళు సంఘంలో కావాలి. అందుకే అనేక చోట్ల వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు, వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక మందికి ఏం తెలియపరుస్తారంటే, మీరు ప్రార్థించండి, ప్రార్థన చేయండి, ఈ యొక్క ప్రాంతం కొరకు ప్రార్థించండి, దేశం కొరకు ప్రార్థించండి. అదేవిధంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయండి మీరు. ఎందుకని? వేరే వాళ్ళు చేయరు కాబట్టి నువ్వు చేయాలి. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన గురించి సువార్తల్లో మీరు చదివితే ఏం కనిపిస్తుంది? రాత్రంతా కూడా ప్రార్థన చేశాను. మరొక చోట ఆయన పెందల కడని లేచి ప్రార్థించెను. ఆయన ప్రార్థన చేయడానికి శిష్యులను తీసుకొని వెళ్ళాను. ఇవన్నీ మనకు కనిపించడం లేదా వాక్యంలో? యేసుక్రీస్తు వారే ప్రార్థన చేసి అడుగు ముందుకు వేస్తే, యేసుక్రీస్తు వారే ప్రార్థన చేసి తన దినాన్ని ప్రారంభిస్తే, ఈరోజు ఆ యేసును వెంబడిస్తున్నటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసి అడుగు ముందుకు వేస్తున్నామా? ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు ఎప్పుడైతే కబురు పంపారో, యేసుక్రీస్తుకు తెలియపరిచారో విషయాన్ని, ఎవరికి బాగలేదు? లాజరుకు బాగలేదు అనే విషయం తెలిసిందో వెంటనే యేసుక్రీస్తు అయితే రాలేదు, కానీ విషయం ఆయన దగ్గరికి వెళ్ళిందండి. వెళ్ళింది. ఈరోజు నువ్వు నీ విషయాన్ని తెలియపరచాలి. అందరు అంటూ ఉంటారు, అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదు కదండి. అది అమ్మ అయితే, అమ్మ ఏ విధంగా అయితే మనకు అడగకుండా అన్నం పెట్టదు అనే ఒక సామెత వచ్చిందో, అదే విధంగా మనల్ని పరిశీలన చేసుకుంటే దేవుడు కూడా నీ నోటి నుంచి అడగాలి, నీ హృదయం నుంచి అడగాలి అని ఎదురు చూస్తున్నాడు కదా, కోరుకుంటున్నాడు కదా. ఆ రోజు మీకు తెలుసా, ఆ రోజు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఎప్పుడు మొరపెట్టారంట దేవునికి? ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు అయిన తర్వాత దేవునికి మొరపెట్టాను, దేవునికి ప్రార్థించను, దేవునికి విజ్ఞాపన చేశాను. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. అంటే గుర్తు రాలేదా దేవుడు? బహుశా గుర్తు రాలేదేమో. ఆ రీతిగా మీరు ఉండొద్దు.
ఆ విధంగా మీ కుటుంబాలు ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి ఏం తెలియపరుస్తున్నాడు ఆయన ఈరోజు? ఏం తెలియపరచాలి అనుకున్నాడు ఆయన నీతో అంటే, నీకున్నటువంటి దాన్ని ఆయనకి తెలియపరచాలి, నాకున్నటువంటి దాన్ని ఆయనకి తెలియపరచాలి. చదువు విషయంలో తెలియపరచు, అనారోగ్య విషయంలో తెలియపరచు, ఆర్థిక ఇబ్బందుల విషయంలో తెలియపరచు. అది మన బాధ్యత. ఎందుకు? ఆయన మనకు తండ్రి, ఆయన మనకు దేవుడు, ఆయనకి చెప్పాలి. ఆయనకి చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటావు నువ్వు? మనుషుల దగ్గర ఎంతమందికైనా మీరు చెప్పుకోండి, లాభం లేదు. ఎంతమంది దగ్గరికి వెళ్ళైనా మీరు చెప్పండి, ప్రయోజనం లేదు. కానీ ఆ చెప్పేదేదో దేవుని దగ్గర చెప్పు అంటున్నా నేను. అందరికీ చెప్పవలసిన అవసరత లేదు, అందరి దగ్గర చెప్పుకోవలసినటువంటి అవసరత కూడా లేదు. మరి ఏం చేయాలి? దేవుని దగ్గరకు వచ్చి చెప్తే చాలు, దేవుని దగ్గరకు వచ్చి చెప్తే చాలు. మరి అలా చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి, ముందుకు అడుగు వేయండి. దేని విషయంలో? దేవుని సన్నిధిలో అడిగే విషయంలో, ప్రార్థన విషయంలో, ప్రార్థించే విషయంలో దేవునికి అడగాలి మనము. అందుకే యేసు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. అడిగితే కదండి ఇచ్చేది. అడగకుండా ఎలా ఇస్తాడండి దేవుడు? నువ్వు అడిగితే ఇస్తాడు ఏదైనా అంటే నీకు ఏదైతే అవసరత ఉందో దాన్ని మాత్రమే అడుగు. నీకు ఏదైతే పని ఉంది దాన్ని మాత్రమే అడుగు. ఆయన ఖచ్చితంగా ఇస్తాడండి. ఏ ఒక్కరిని కూడా త్రోసివేయడు, ఏ ఒక్కరిని కూడా తీసి పడేయడు. ఆయన ఇచ్చే దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, నా నామమున మీరు అడగండి, యేసు నామంలో అడగండి. ఆ నజరేయుడైనటువంటి యేసు నామంలో ఎవరెవరు అడుగుతారో వాళ్ళందరికీ ఇస్తాడు. కులమతం అనేది భేదం లేదు, ప్రాంతీయతత్వం భేదం లేదు. కాబట్టి నువ్వు ఏ వ్యక్తివైనా, ఎలాంటి వ్యక్తివైనా నువ్వు అడిగితే ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఇస్తాడు.